గాను, భయంకరమైన పాపము గాను, భయంకరమైన దుష్టత్వంతోనూ నింపబడింది లోకమంతా. లోకములో మానవత్వం మంటగలిసిపోతున్న రోజుల్లో మనం కనబడుతుంది. అయితే మీరు వాక్యాన్ని అంగీకరించారు, యేసయ్యను అంగీకరించారు, దేవుణ్ణి అంగీకరించారు. అయితే ఈ రోజు మీలో ఈ లోకానికి వేరుగా, ఈ పాపానికి వేరుగా, ఈ అపవిత్రతకు వేరుగా, ఈ లోకాశలకు వేరుగా, ఈ నేత్రాశకు వేరుగా, ఈ అబద్ధానికి వేరుగా ప్రభు సన్నిధిలో మీరు మార్చబడి దేవుని యొక్క రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి. అయితే మీ మనసు మారిందా? మొట్టమొదటిగా అమ్మా, మనసు మారిందా? నీ మనసు మారిందా? నీ మనసు కూడా మార్చుకున్నావా? ప్రభువు సన్నిధిలో మనసు మారిన వారు బాప్తిసం తీసుకుంటారు. మారు మనసు లేకుండా బాప్తిసం అనేది క్రమమైన పద్ధతి కాదు. మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు ఏం జరగాలి అంటే చదువుతున్నారు ఒకసారి 2వ అధ్యాయము 42వ వచనం చదవాలి. 2 అపోస్తలుల కార్యాలు